ముగ్గురు చేసే పని ముగ్గురు చేసే పని ముగ్గురు చేసే పని ఒకరే చేయొచ్చు. అది వాల్ కేర్ పుట్టి పెట్టిన తర్వాత పేపర్ కుట్టడం, సో చూశారు కదా ఎలా ఉంది ఆ మిషన్ ఏంటి అది, దాని గురించి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఏషియన్ పెయింట్లో శాండింగ్ మిషన్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది, అది చాలామంది వాడట్లేదు. సో అయితే మొత్తం పేపర్ కొట్టి కొట్టి చేతులనే పోతుంది, ఫినిషింగ్ మాత్రం రాదు. సో అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో దీనికి ఏషియన్ పెయింట్లో ట్రూ కేర్లో మీకు మిషన్ అవన్నీ చూపిస్తాను, అది ఎలా ఉంటుంది దాని తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన వీడియో అండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో బెనిఫిట్ ఏంటంటే ముగ్గురు చేసే పని ఒకరే చేయొచ్చు, అది శాండింగ్ మిషన్తో. ఓకేనా? అంటే మనకు లేబర్ ఛార్జ్ తక్కువ పడుతుంది, తర్వాత తక్కువ టైంలో ఎక్కువ వరకు మనకు వస్తుంది. మంచి ఫినిషింగ్ ఇలాగా చాలా నీట్గా ఉంటుంది. దీని తర్వాత మీరు రాయల్ ఎమల్షన్ వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏ పెయింట్ వేసినా కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇలాంటి స్టెప్స్ మనం పేపర్ కొట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదే మన మిషన్తో కొడితే మాత్రం జస్ట్ ఇది ఒక హాఫ్ డే అట్లా చేయొచ్చండి. దాన్ని మనం ఒక 15 minutesలో ఇది వరకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది మనకు ఇది కార్లోకి డికో పెయింట్ వేస్తారు కదా, అట్లా పెయింటింగ్ వేసినట్టుగా డికో పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇక చూసేద్దామా ఆ మిషన్ ఏంటో, దాని వర్క్ ఏంటో, ఎలా చేస్తారో ఏంటో ఒకసారి చూసేద్దాము. ఓకే అండి, లెట్స్ గో. సో ఏషియన్ పెయింట్స్ ఇది బ్యాగ్ అండి, ఇది టూల్ బ్యాగు. సో ఇది మనం ఇట్లా ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి శాండింగ్ మిషన్ అండి. శాండింగ్ మిషను జస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేద్దాం. ఇది శాండింగ్ మిషన్ అండి, అంటే మనం వాడి కొద్దిగా ఓల్డ్ అయిపోయింది. సో దీనికి ఎక్స్ట్రా మనం ఇలా వైర్ అంతా పెట్టుకోవడం జరిగింది. సో ఇది వైరు అయితే వచ్చేసి మనకు ఇది లైటింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, మీరు చూశారు కదా. సో దీనికి పేపరు స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది, అది చూపిస్తాను మీకు. సో ఇది 120 పేపరు. 120 పేపరు కొంచెం నీట్గా స్మూత్గా వస్తుంది కాబట్టి మనం 120 వాడడం జరుగుతుంది. సో ఇది ఉంది కదా, ఇలా జస్ట్ ఇలా స్టిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ హోల్స్ ఉంటాయండి, ఇక్కడ ఈ హోల్స్ కరెక్ట్గా చూసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఈ హోల్స్ ఇక్కడ ఎందుకు ఉంటాయి అంటే, మనం పేపర్ కొట్టిన టైంలో ఇందులోకి దుమ్ము వెళ్ళిపోతుంది. సో దుమ్ము వెళ్ళిపోయి మనకి ఇక్కడ నుంచి ఈ మిషన్లోంచి ఇలా మిషన్లోంచి ఇందులోంచి వస్తుందండి, ఈ హోల్లోంచి వస్తుంది. అయితే ఈ హోల్లోంచి వచ్చేసి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఒక బ్యాగ్ ఇచ్చాడు, ఇందులో బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్లో ఇది ఇచ్చాడు కదా. సో ఈ బ్యాగ్లో మొత్తం డస్ట్ ఉండిపోతుందండి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్యాగ్లో. సో దీనికి ఒకటి ఇచ్చాడు, జస్ట్ మనం ఇలా పెట్టామనుకోండి. సో ఇది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక పేపర్ కొట్టిన టైంలో పౌడర్ అంతా వచ్చేసి ఇందులోంచి జస్ట్ ఇలా ఇందులోకి వెళ్ళిపోయి ఇందులో ఫుల్గా నిండిపోతుంది. అప్పుడు నేను అది మీకు వీడియోలో చూపిస్తాను అది ఎలా వస్తుంది అనేది. ఓకే, సో इसमें पूरा डस्ट है ना. సో ఇందులో మొత్తం డస్ట్ అంతా నిండిపోతుంది పౌడరు.
పిండి గింజ లాగా ఉంది కదా, పిండి గింజ సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది ఏషియన్ పెయింట్స్ ట్రూ కేర్ శాండింగ్ మెషిన్. సో దీనికి ఆన్ ఆఫ్ వచ్చేసి ఇది బటన్ అండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్, మిషన్ ఆన్ ఆఫ్. సో ఇక్కడ ఒకటి చూపిస్తాను, ఇది ఒక బటన్ ఉంది కదండి, ఇది మనకు స్పీడ్ పెంచుతుందండి. స్పీడ్ ఇప్పుడు మనం వాళ్ళకి శాండింగ్ కొట్టే టైంలో స్పీడ్ కావాలా స్లోగా కావాలనేది 1 2 3 ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్పీడ్ అనేది బాగా పెరిగింది కదా మిషన్, ఇది స్పీడ్ ఉంటుంది ఇది. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్ ఆన్ ఆఫ్ అండి, ఇది ఎల్ఈడి లైట్ ఆన్ ఆఫ్. సో ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంది, ఈ లైట్ వల్ల మనకి ఏంటంటే వాళ్ళు నీట్గా వస్తుందా లేదా అనేది ఇది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తుంది కదా ఆ శాండింగ్ మిషన్కి. ఎల్ఈడి లైట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వాల్స్ నీట్గా కనపడతాయి, పేపర్ కొట్టిన ఫీల్ అలా కనపడుతుంది కాబట్టి మనం ఈ లైటింగ్ వాడడం జరుగుతుంది దీనికి. ఇది మనకు ఏషియన్ పెయింట్ మెషిన్ అనమాట, దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మన వీడియోలో చూస్తున్నాము. సో ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే ఇది 120 పేపర్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏషియన్ పెయింట్స్లోనే ట్రూ కేర్లో వస్తుంది వాల్ శాండింగ్ మెషిన్కి. సో ఇది వచ్చేసి ఏషియన్ పెయింట్స్ 120 పేపర్ అంటారు, ఏషియన్ పెయింట్స్ ట్రూ వాల్ శాండింగ్ డిస్క్ అని చెప్పేసి. సో మనం స్పెషల్గా ఇదే వాడాల్సి ఉంటుంది, దీంతో వాడితేనే మనకు శాండింగ్ అనేది మంచిగా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక చూద్దామా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మరి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. ఓకే అండి, బాయ్, సీ యూ.